రాజాం మున్సిపాలిటీ పరిధిలో గల రంగప్ప చెరువును ఆధునీకరణ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జేసీబీల సాయంతో చెరువు గర్భాన్ని చదును చేయటం మొదలుపెట్టారు. అయితే చుట్టుపక్కల ఉన్న కొందరి భూములను సైతం చదును చేయటంతో బాధితులు అధికారులను ప్రశ్నించారు. మా భూములను ఎందుకు చదును చేస్తున్నారంటూ అడగటంతో ఇది ప్రభుత్వ భూమి అని వారు చెప్పుకొచ్చారు. అయితే సర్వే నెంబర్ 114లో కొందరి ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చిందని, సర్వే నెంబర్ 131, 132 నుంచి 5B, 133లలో తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులని, గత 40 సంవత్సరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటూ పట్టాదారు పాస్బుక్ కలిగి ఉన్నామని రైతులు చెబుతున్నారు. అధికారులు తమకు గత 4 రోజుల క్రితం చెప్పి ఇప్పటికిప్పుడే భూమిని ప్రభుత్వ భూములలో కలుపుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేదల భూములను ఇలా దౌర్జన్యంగా లాక్కోవటం సరికాదంటూ తమ భూమి తమకు ఇప్పించాలని ఆందోళన చేపట్టి జేసీబీలను అడ్డుకున్నారు. పేదలకు అండగా నిలవవలసిన ప్రభుత్వమే ఇలా పేద దళితుల భూములు లాక్కొని తమ పొట్ట కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.